సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పలు నిబంధనలు అమలు చేసేందుకు ప్రణాళికలు చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. భారీ వాహనాలను ఉదయం 7:30 నుంచి 11:30 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 10:30 వరకు రోడ్లపైకి అనుమతి లేదని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మాల్స్, థియేటర్లు, వ్యాపార భవనాల ముందు వాహనాలు పార్క్ చేస్తే నోటీసులు ఇస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి పాదాచారులు ఫుట్పాత్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను వినియోగించుకోవాలని సూచనలు చేశారు. ఫుట్పాత్ ఆక్రమిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా మంది అనేక చోట్ల దాడుతున్నారు. అది కరెక్ట్ కాదు, దాని ప్రమాదకరము. మనం అందుకే దాని గురించి మనకు సైబరాబాద్ న్యూస్ 55 పెలికాన్ సిగ్నల్స్ అంటే పాదచారులు దాటే ప్లేస్ పెలికాన్ సిగ్నల్ అంటారు. అది ఓన్లీ 20 సెకండ్స్ 15 సెకండ్స్ రెడ్ పడుతుంది. ఆ టైంలో రోడ్ దాటి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అక్కడ మనకు సంబంధించిన వాళ్ళు కూడా మన వాలంటీర్స్ ఉంటారు. సో అలాంటివి మన దగ్గర సైబరాబాద్ న్యూస్లో 55 డేస్ ఉన్నాయి. సో పబ్లిక్ విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు అక్కడ జాగ్రత్త, మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు. మన వాళ్ళు కూడా మిమ్మల్ని జాగ్రత్తగా రోడ్డు దాటిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఫుట్ ఓవర్ కానీ ఆర్ పెలికాన్ సిగ్నల్స్ కానీ అన్ని చోటనే రోడ్లు క్రాస్ చేయాలి. మిగతా చోట్ల చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉన్నది. అది జరుగుతున్నాయి కూడా. ఇంకొకదారులు మన క్యాబ్ డ్రైవర్లు కానీ ఇలాగే ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలి. అలాగే ఆటోలో పైలటింగ్ చేయొద్దు. పైలటింగ్ అంటే డ్రైవర్ పక్కన కూర్చుంటారు కదా, అని పైలట్ అంటారు. ఆ పైలటింగ్ ఎట్టి పద్ధతిలో చేయొద్దు. చేస్తే కూడా అలాంటి ఆటోస్ కానీ వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. బస్సెస్ కూడా స్కూల్ కానీ కాలేజ్ బస్సెస్ కూడా ఖచ్చితంగా ఫిట్నెస్ ఉండాలి. ఫిట్నెస్ లేకుండా నెట్వర్క్ వస్తే మాత్రం అట్లా సీజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళపైన ఐపీసీ సెక్షన్లో కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. యాజమాన్య పైన అలాగే బస్ డ్రైవర్ల పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇది కూడా రాంగ్ రూట్లో పోయి కొంతమంది ఏం చేస్తారంటే రాంగ్ రూట్లో వెళ్తున్నారు. రాంగ్ రూట్ వెళ్ళి యాక్సిడెంట్ చేసి కొంతమంది మరణానికి కారణం అవుతున్నారు. అలాంటి వారిపైన ఇంతకుముందు 304A పెట్టేది, అంటే నెగ్లిజెన్స్ 304 పెట్టేది. కానీ ఇప్పటి నుంచి 304 Part 2 నమోదు చేయడం జరుగుతుంది వాళ్ళపైన. అంటే రాంగ్ రూట్లో వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం డంక డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసిన అనుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.